జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే ముస్లింలు కూడా మన బీసీలే. నేను చెప్తున్నా, రజాకార్ల ఉద్యమం అప్పుడు నిజాం ఏం చేసిందంటే రజాకార్ మూమెంట్ పెట్టి నా బీసీ బిడ్డలే వాళ్ళంతా కూడా కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మరియు నా వడ్ల వాళ్ళు, ఇట్లా నా గౌడన్నలు, ఇట్లా నా యాదవ్ అన్నలు. అప్పుడు అణచివేత అనేది భయంకరమైన అణచివేత ఉంటుండే రజాకార్ల పేరు నిజాం పీరియడ్లో. అప్పుడు రజాకార్ల ఉద్యమాన్ని దాన్ని తీసుకొచ్చి అణచివేసి మీరు మా ముస్లిం కమ్యూనిటీలో చేరారని ఒక్కొక్కరిని ఉచ్చకోత కూర్చున్నటువంటి సమయం తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నది గతంలో. దాదాపు అటువంటి వాళ్ళంతా కన్వర్ట్ అయ్యి అలా వాళ్ళని ఏం చేశారంటే చెట్టుకొకడు గుట్టకొకడు ఇట్లా రకరకాలుగా ఉండే వాళ్ళని అందరినీ వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని బీసీఈ కింద చేర్చడం జరిగింది. సుమారుగా ఉంటే మా చిరంజీవి సార్ నిన్న మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సుమారుగా 4 లక్షలు 5 లక్షలు ఉంటారంట ఏది మైనార్టీలు, బీసీ మైనార్టీలు. మరి నష్టమే ఉందా? వాళ్ళు కూడా మనోళ్ళే కదా. దాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఆయన బండి సంజయ్ ఒక మాట, మేము అడ్డమే పడతాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారితంగా మాట్లాడాలి కానీ వివిధ పక్క రాష్ట్రాల గురించి ఆడ ముస్లింలకు ఇచ్చారు రిజర్వేషన్, ఆడ అక్కడ ఇచ్చేటోడు వాడు ఇస్తాడా? నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా ముస్లిం రిజర్వేషన్ ఉందంట. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈడ జనాభా ఎవరిదా? ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే మన బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది, మైనార్టీ జనాభా ఉన్నట్టు ఎంత ఉందా? రెడ్డి సామాజిక వర్గం సుమారుగా ఉంటే 8 లక్షలు 10 లక్షలు ఉంటుంది జనాభా. వాళ్ళు రాజ్యాధికారం వెళ్తుంటే వాళ్ళకి చప్పట్లు కొట్టుకుంటున్నారు, ప్రతి ఒక్కడు వాని చుట్టే తిరుగుతుండ్రు. ఎంత అవసరమా మనకు? మన దాంట్లో కూడా చైతన్యం అయ్యారు కదా. ఇలా మన దాంట్లో మేధావులు ఉన్నారు కదా, మన బీసీలలో కూడా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎదుగుతున్నారు కదా. అంటే ఒకప్పుడు మనకు విద్య లేకున్నది, విద్య కూడా ఒక కుట్రే. 100 సంవత్సరాలని కూడా మన బానిసలుగానే చూసడం జరుగుతుంది. మన తాతలు మన నాయనలు చాలా వరకు అనుభవించడం జరిగింది. ఊర్లో ఉన్నటువంటి ఒక పటేలు ఒక రెడ్డి సామాజిక వర్గం అతన్ని ఒక్కడు చదువుకోవడం జరిగేది. ఒక్కడు చదువుకుంటేనే మనమే అనుకునే ఎగ్జాంపుల్గా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము అనుభవించినాం. ఊర్లో ఒక్కడు చదువుకుంటే ఒక రెడ్డి సామాజిక వర్గం చదువుకుంటే అరే ఆ పటేల్ని మనం ఏమన్నా అంటే అరే ఆయనతో పని పడుతుండొచ్చు, అరే ఆయన చదువుకున్నాడు, మన ఊర్లో కొంచెం ఇంతో అంత మనకు చదువుకున్నాడు కాబట్టి ఏదైనా సమయం వచ్చినప్పుడు పని పడుతుందేమో ఎందుకులే అని మనం ఏమనిపోయింది. అట్లా దానాశనం చేసుకొని వాళ్ళని అణిచివేసి సాకలోళ్ళని బట్టలు తిప్పించుకోవడము, మంగళోళ్ళని వాడుకోవడము, వాళ్ళకి ఎటువంటి పన్నులు విపరీతమైన పన్నులు వేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి గతంలో. ఇప్పుడు ఏముందా? నా మంగళ సోదరులు కత్తి పట్టుకొని ఇప్పుడు రెడీ ఊరు. మీరు ఒకవేళ 42% అంటారు కానీ మా జనాభా ఎంత ఉందో మా జనాభా ఆధారితంగా మాకు 2.5 కోట్ల జనాభా అంటే 62% రిజర్వేషన్ రావాల్సిందే. అది బీసీల హక్కు. 10 లక్షల్లో ఉన్న జనాభా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కొట్లాడుతుంటే మరి బీసీలో 2.5 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలో ఎందుకు కొట్లాడమా? మేము చేతగానోళ్ళమా? దద్దమ్మలమా? మేము మాకు కూడా పౌరుషం ఉంది, మేము కూడా బీసీలం అంటే ఇలా నా గౌడ సోదరులు, ఇలా నా బీసీలలో యాదవ సోదరులు, ఇలా మునూరు కాపు సోదరులు, ఇలా బీసీలలో ఇలా దమ్మున్నటువంటి కులాలు చాలా ఉన్నాయి. మళ్ళా నా ముదిరాజు కులం ఉన్నది, ఇలా చాలా కులాలు ఉన్నాయి. మావి కూడా బీసీలలో 136 కులాలు ఉన్నాయి. ఇలా నా కమ్మరి సోదరులు కానీ కుమ్మరి సోదరులు కానీ మరియు నా రజక సోదరులు కానీ ఎక్కడ పడితే అక్కడ రానున్న రోజులలో బీసీ ఉద్యమం అనేది ఉధృతంగా నడుస్తుంది. మీరు ఒకవేళ ఇయ్యలేదనుకో నిన్నమనే మీరు ఇప్పుడు చెప్తున్న రాజకీయ పార్టీలకు ఉనికి అనేది లేదు. ఇలా బీసీల ఓటు లేకపోతే ఏ రాజకీయ పార్టీకి, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, ఇలా బీజేపీ పార్టీకి ఉనికి లేదు, ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు. వాళ్ళకి అర్థమైపోయి ఇలా బీసీ ఉద్యమం చుట్టూ తిరుగుతారు అంత రాజకీయ నాయకులు మొత్తం. ఇలా ఓసీ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే బీసీ రాజకీయ నాయకులు పంపి వాళ్ళని మళ్ళీ మోసం చేస్తారు. కుట్ర, ఇది ఒక కుట్రనే. ఇప్పుడు మన బీసీ బంధు ఉద్యమం జరిగిందా? ఒక్కడన్నా అధ్యక్షుడు ఎవడన్నా పాల్గొన్నాడా? ఇలా పార్టీకి ప్రెసిడెంట్లు ఎవరురా? పార్టీ ప్రెసిడెంట్లు ఎక్కడన్నా పనుకున్నారా? నా బీసీ లీడర్లో పాల్గొన్నారు. ఇలా రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి పార్టీల అధ్యక్షులు ఎవడన్నా పాల్గొన్నాడా? ఎవడు పాల్గొనలేదు. ఎందుకంటే బీసీల గురించి మాట్లాడరు కదా. బీసీల ఓట్లు కావాలంతే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మనం లేకపోతే వాళ్ళది ఏమన్నా గుంజుకుంటున్నావా? వాళ్ళ భూములు గుంజుకుంటున్నావా? లేకపోతే వాళ్ళ విద్యా సంస్థలు గుంజుకుంటున్నావా? వాళ్ళ హాస్పిటల్ రెడ్డి సామాజిక వర్గం హాస్పిటల్ గుంజుకుంటున్నావా? లేకపోతే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాన్ని వెలుమ సామాజిక వర్గాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు గుంజుకుంటున్నావా? లేకపోతే వాళ్ళ భూములు లాక్కుంటున్నావా? మనం ఏమన్నా వాళ్ళ పరిశ్రమలు ఏమైనా లాక్కుంటున్నావా?
ఇట్లా మన దాంట్లో మనకే చిచ్చులు పెట్టడం. యాదవులు కాకపోతే కుర్మలకు, కుర్మలు కాకపోతే గౌడ్స్కి, గౌడ్స్ కాకపోతే మునురు కాకపోతే ముదురాజులకు కాకపోతే పద్మశాలకు కాకపోతే నా రజక బిడ్డలు కాకపోతే నా విశ్వకర్మ బిడ్డలకు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఇలా రాజ్యాధికారాన్ని సాధించాలనుకుంటున్నారు. అటువంటి కుట్రను జరగకుండా మనమందరం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరు కలిసికట్టుగా పనిచేసినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. 2028లో బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరికీ సమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం కూడా సాధ్యమవుతుంది. అంతవరదాకా మనలను ఎన్నడు కానీ బానిసలుగానే చూస్తారు ఈ రెడ్డి సామాజిక వర్గము, వెల్మ సామాజిక వర్గము. మనల్ని ఎప్పుడు కానీ వాడుకోవాలనే చూస్తారు. కాబట్టి నా బీసీ సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా 2.5 కోట్ల బీసీ సోదరులారా, ఆలోచన చేయండి. మనము జేసీ ఏర్పడి ప్రతి ఒక్క బీసీ బిడ్డ నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను కొట్లాడతా బీసీల గురించే, నా బీసీలకు హక్కుల గురించి కొట్లాడతా. ఇలా మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా కొట్లాడవలసిందే. నేను డెఫినెట్గా కూడా కొట్లాడతా. నేను ఒక శ్రీరాములు గౌడ్గా నేను మలిదశ ఉద్యమంలో ఇప్పుడు సంవత్సర కాలం నుంచి బీసీ ఉద్యమంలో ఎక్కడ ఏ బంధుజీ పిలిపించినా కానీ నా శక్తి మేరకు ఎక్కడ ధర్నా జరిగినా కానీ ఎక్కడ నిరాహార దీక్ష జరిగినా కానీ నేను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ ఏ స్టేజ్ మీద కానీ నా బీసీ వాదాన్ని నేను వినిపెడుతున్నా. నేను ఇలా నా బీసీలు ఇంకా చైతన్యం కావాలని నేను కోరుకుంటున్నా. ఇంకా కూడా మనము చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకెన్ని రోజులు వాళ్ళ కింద మనము ఉండకూడదు, రెడ్డి సామాజిక వర్గం కింద పనిచేయకూడదు. ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలవంగానే సరిపోదు, ఎంపీపీలు గెలవంగానే సరిపోదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము గెలవాలంటే ఎమ్మెల్యేలు గెలవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఫస్ట్ ఎమ్మెల్యేలు గెలవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిస్తే మనము చట్టాలు తయారు చేసుకోగలుగుతాము. మనము రాజ్యాధికారము మన చేతులకు వస్తుంది. మన గుప్పిట్లో రాజ్యాధికారం ఉంటే మనము చట్టాలు మన పబ్లిక్కు సంబంధించిన, మన బీసీలకు సంబంధించినటువంటి చట్టాలను తీసుకురావచ్చు, మన ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావచ్చు. మనకు అనుకూలంగా మనం తీసుకొని రాజ్యాధికారాన్ని సాధించుకోగలుగుతాము. అప్పుడు మనకు తప్పనిసరిగా డెఫినెట్లీ తెలంగాణ